హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి కోకోనట్ రైస్ అండి, కొబ్బరి అన్నం. నేను కొబ్బరి అన్నం ఎలా చేస్తాను ఏంటి నా స్టైల్ అనేది ఈరోజు మీకు చూపిస్తాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాస్మతి రైస్, కొబ్బరి, ఇది వచ్చేసి ఒక కొబ్బరికాయ అండి, కొబ్బరి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, హోల్ బిర్యానీ మసాలాస్ అండి, అంటే బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, మొగ్గ, ఇలాచి అవన్నీ అండి. ఇది తర్వాత వచ్చేసి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక లెమన్ అండి, కొత్తిమీర. మీరు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. నేను ఈరోజు అయితే పుదీనా వేయట్లేదు. ఇంకా మసాలాస్ అంటే ఇంకేం వేయనండి, ఈ మసాలా మాత్రమే వేస్తాను. పౌడర్స్ అంటే ఇంకేం వేయను. నా స్టైల్లో ఎలా చేస్తానని చూపిస్తాను. ఇవి కొబ్బరి ఉంది కదండి, ఈ కొబ్బరి వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పాలు తీసుకోవాలండి. అది కూడా నేను చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. ఇగోండి, ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట కొబ్బరి అంతాను. ఈ కొబ్బరిని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చేసుకోండి. దాంట్లో నుంచి కొబ్బరి పాలు తీస్తాము, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని పాలు తీసుకోండి. చెత్త ఏం రాకుండా ఓన్లీ పాలు వరకు తీసుకోండి. ఇలానే ఒక 2 టైమ్స్, ఇప్పుడు మళ్ళీ తీస్తాం కదండి, ఈ పిప్పు ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని వేసుకోండి. క్వాంటిటీ వచ్చేసి 1 kg ఆఫ్ రైస్కి అండి, 1 kg రైస్కి ఒక కోకోనట్ సరిపోతుంది. ఇగోండి, ఒక్కసారి తీస్తే పాలు ఇన్ని వచ్చాయన్నమాట. మనకి రైస్ క్వాంటిటీ అనేది మనం ఎన్నైతే తీసుకుంటామో అన్ని పాలు మొత్తం ఈ పాలతోనే చేయాలన్నమాట. అలాగే ఎన్నైతే క్వాంటిటీ మనకు అవసరం అవుతాయో అన్నిసార్లు ఈ కొబ్బరిలో వాటర్ పోసుకుంటుందండి. ఇది ఫస్ట్ టైం తీసాను, ఇదిగోండి పిప్పి, దీంట్లో కొంచెం వాటర్ పోసానండి. ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేస్తాను. అలాగా 3 నుంచి 4 సార్ల వరకు గ్రైండ్ చేసుకొని పాలు తీసుకోవచ్చు. ఇదిగోండి, ఫైనల్గా కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి ఎలా అంటే గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ పోసుకోండి. బియ్యం అయితే ఒక ½ an hour వరకు నానపెట్టండి. ఇదిగోండి, ఇక్కడ నేను ఆల్రెడీ నానపెట్టేశాను బియ్యము. ఒక ½ an hour అలా నాననివ్వండి. ½ an hour అలా నానిన తర్వాత గ్లాస్కి 1.5 గ్లాస్ పాలు పోసుకొని చేసుకున్నాము. నేను ఎలా చేస్తాను అనేది కూడా చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని మీరు దేంట్లో అయితే బిర్యానీ చేసుకోవాలనుకున్నారో ఆ దవర పెట్టేసుకోండి. దవర పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో మీరు పూర్తిగా గీ అయినా వేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం ఆయిల్ వేసి కొంచెం గీ వేస్తాను అన్నమాట. ఇవన్నీ ఒక స్పూన్ గీ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదండి, అందుకోసం ఆయిల్ కొంచెం తక్కువ వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఇవి మన బిర్యానీకి సంబంధించిన మసాలాస్ ఉంటుంది కదండి, డ్రై మసాలాస్, అవన్నీ వేసేసుకుంటున్నాను. ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఇదిగోండి, ఆనియన్స్ అనేవి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి, సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలానే పొడవు కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇవి వేగాయండి. వేగాకి ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అని చెప్పా కదండి, ఆ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకున్నామండి. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టే మనకి ఫ్లేవర్ ఇస్తుందండి, ఘాటు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయింది అంటే స్మెల్ బాగా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత
టమాటాలు ఇద్దండి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలానే కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు టమాటాలు ఇందులో వేసేస్తున్నాను. టమాటాలు కూడా ఫ్రై చేసుకోండి. ఇవ్వండి టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఈ స్టేజ్లోనే పుదీనా ఉన్నా కూడా పుదీనా వేసేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. వాటర్ అనేవి కొంచెం ఉప్పగా ఉండాలండి. దాన్ని చూసుకొని మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనివ్వండి. వీటిని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేయండి. ఇవ్వండి 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేయండి. మూత ఓపెన్ చేసి చూసుకోండి. మొత్తం వేగుంటుంది. అంత ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేగుంటాయండి. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి. ఆ కొబ్బరి పాలు మీరు ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటున్నారో అన్ని గ్లాసులకి 1.5 గ్లాసు కొబ్బరి పాలు అంటే గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకొని ఇందులో పోసేసుకోండి. నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నానండి, అందుకని డైరెక్ట్గా ఇలానే పోసేస్తున్నాను. ఇదిగోండి ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. అంటే ఉప్పు కరుగుతుంది కదండి. ఉప్పు కరిగాక చూద్దాము. ఒకవేళ ఉప్పు కానీ మనకు సరిపోలేదు అంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అనమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపెట్టుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా అని. కొంచెం ఉప్పగా ఉండాలండి. నాకైతే సరిపోయిందండి. ఒకవేళ మీరు చేసుకునేటప్పుడు మీకు ఏమైనా కొంచెం తగ్గింది అనుకుంటే ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోండి. ఈ వాటర్ అనేటివి బాగా తెరలాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెరలాలన్నమాట ఈ వాటర్ అనేది. మూత పెట్టేసి ఇదిగోండి పాలన్నీ బాగా తెరలాయన్నమాట. ఈ బాస్మతి రైస్ అనేటివి ఆల్రెడీ వాష్ చేసుకున్న తర్వాత మీరు నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ రైస్ అనేది దీంట్లో వేసేస్తున్నాను. వాటర్ ఏమీ లేకుండా వేసుకోండి రైస్లో. ఇదిగోండి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఎక్కువ మిక్స్ చేయొద్దండి, నానుంటుంది కదా రైస్ అనేది, కట్ అయిపోతుంది అన్నమాట. ఇలానే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక లెమన్ పిండుకోండి. లెమన్ పిండుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం ఇక్కడ చెమ్మంతా ఏం లేదు కదండి. ఇప్పుడు ఆపేసుకోండి, స్టవ్ ఆపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే దీన్ని కలిపెట్టొద్దండి. అంటే స్పూన్తో కానీ గెంటితో కానీ అదంతా ఏం చెయ్యొద్దు. ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇది ఫైనల్గా అయితే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది రైతాకైనా బాగుంటుంది, చికెన్కైనా బాగుంటుంది, గోంగూరకైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇంకొంచెం సేపు కానీ ఆరింది అంటే ఇంకా పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.